నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు గత 4 రోజులుగా బాగా యాక్టివ్ అయ్యారు. దావోస్ లో పెట్టుబడుల వేటకు చంద్రబాబు గారు వెళ్లినందుకో లేదు అంటే విజయసాయి రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కేసులో బయటికి వచ్చినందుకో తెలియదు కానీ ఆయన వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియా ముందు మాట్లాడటం చేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా ఆయన సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా అందులో ఏపీలో రైతుల భూముల గురించి మాట్లాడుతున్నారు. రీసర్వే చంద్రబాబు గారు చేయట్లేదని, అలాగే పాస్ పుస్తకాల్లో కూడా సరైన విధానాలు అవలంబించట్లేదు అంటున్నారు. అసలు సర్వేరాళ్ల మీద, పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల గురించి, భూ సర్వే గురించి మాట్లాడే హక్కు ఉందా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతుల మీద ఇప్పుడు ప్రేమ చూపించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, మరి ఇంకేమనుకోవాలి అన్న విషయాలన్నీ తెలుసుకుందాం. మాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. ఈ రోజు ఎందుకు కానీ ప్రధానంగా ఆయన రైతుల సమస్యలను లేవనెత్తుతున్నారు. అలాగే భూ సర్వే అంటున్నారు, సర్వే రాళ్ళు అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి సార్? ఆయన ప్రెస్ మీట్ వెనుక కారణం ఏమై ఉండొచ్చు? నిజంగానే ఇది రైతుల మీద ప్రేమ అనుకోవాలా, లేదంటే ఇప్పుడు నేను అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో దక్కిన ఓటమి. మామూలుగా రాజకీయ పక్షాలు ఒక ఎన్నికల్లో నెగ్గొచ్చు, ఇంకొక ఎన్నికల్లో ఓడవచ్చు. గెలుపోటములకు కారణంగానే ఆ రాజకీయ పార్టీకి అస్తిత్వం లేదు, మళ్ళీ ఆ పార్టీ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆస్కారం లేదని మనం ఏ పార్టీని చెప్పలేం. కానీ వైసీపీ పార్టీ, ముఖ్యంగా వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 151 స్థానాలతో 2019లో తనకు అధికారం దక్కించిన ప్రజలు 2024 ఎన్నికల్లో కనీస మాత్రం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకి ఎందుకు పరిమితం చేశారు అన్న అంశాన్ని పునఃసమీక్ష చేసుకోకుండా, అసలు సమీక్ష చేసుకోకుండా, పునఃసమీక్ష సంగతి తర్వాత అసలు దాన్ని సమీక్షించుకోవడానికి కూడా సిద్ధపడకుండా ఇంతటి ఘోర ఓటమి దక్కటానికి నేను చేసిన తప్పులేంటి, ఎందుకు ప్రజలు నన్ను ఇలా శిక్షించారు? సహజంగా 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికల్లో ఓడారు. దాన్ని మనం ఓటమిగా పరిగణించవచ్చు. కారణం ఏంటి అంటే 170 స్థానాలు ఉన్న సభలో 67 స్థానాలతో ఒక బలమైన ప్రతిపక్ష హోదా ప్రజలు ఆయనకి ఇచ్చారు. గెలిచిన ఎన్డీఏ, ఆ రోజు కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేసే జనసేన బయట నుంచి వాళ్ళకి మద్దతు ప్రకటించింది, వాళ్ళ కోసం ఎన్నికల్లో ప్రచారం చేసింది, వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా. కాబట్టి ఆ రోజు కూడా ఎన్డీఏకి 106 స్థానాలు వచ్చినాయి. ఇండిపెండెంట్గా గెలిచిన ఇంకొక ఇద్దరు కూడా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. వాళ్ళిద్దరిని తీసేసిన ఎన్డీఏకి 106 స్థానాలు దక్కితే జగన్మోహన్ రెడ్డి గారికి 67 స్థానాలు దక్కినాయి. ఒకరు ఎన్నికల్లో నెగ్గినట్టు, ఒకరు ఓడినట్టుగా ఆ ఫలితాలను చూస్తే మనం పరిగణించవచ్చు. కానీ నిన్న జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏకి 164 స్థానాలు వచ్చినాయి 175లో. ఓడిన జగన్మోహన్ రెడ్డి కూడా 170 స్థానాల్లో పోటీ చేస్తే 164 చోట్ల ఓడించి 11 స్థానాలే ఇచ్చారు. దీన్ని ఓటమంటానికి లేదు. ప్రజలు విధించిన శిక్ష, ప్రజలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని శిక్షించే అంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఆ పాలన పట్ల ఎంత విరక్తి చెందితే ఈ పాలకుడిని ఇక రాజకీయాల్లో కూడా కొనసాగించటం కష్టం. ఈ పార్టీ, ఈ పాలకుడికి ప్రజా జీవితంలో కొనసాగే అర్హత కూడా లేదు అన్నంతటి కసి ప్రజల్లో పెరిగితేనే ఇటువంటి తీర్పు వెలువడుద్ది. అంతటి కసి, అంతటి కోపం, ఆవేశం ప్రజల్లో తనని దండించే స్థాయి ఆవేశం ప్రజల్లో కలగటానికి తన పాలనలో జరిగిన తప్పులేంటనేది పరిగణలోకి తీసుకోకుండా, ఆలోచన చేసుకోకుండా ఇప్పటికీ తన పాలనంతా బ్రహ్మాండం, భజగోవిందం. ఆ రోజున ప్రజలలో బేతాహులైన నిర్ణయం మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రజల వ్యక్తిగత ఆస్తులకి భద్రత లేదు అన్న భావన, ఈ యాక్ట్ని కొనసాగించే తీరుతామని ప్రభుత్వం నుంచి వస్తున్న ఆ రోజుల్లో వాళ్ళు పదే పదే రీట్రేట్ చేస్తున్న తీరు, ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనని అడ్రస్ చేయకుండా, ఏంటి ప్రధానంగా ప్రజల్లో ఆందోళన కలిగించిన అంశాలు? ఇవాళ మీకు 1 ఎకరం పొలం మీ ఊళ్ళో ఉందనుకుందాం. మీరు స్వయంగా కొనుక్కున్న భూమి అయితే ఎవరి దగ్గర కొనుక్కున్నారో వాళ్ళకి ఆ భూమి ఎలా దక్కిందనేది వాళ్ళకు ఒక లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మీరు కొనుక్కున్నప్పుడు మీకు ఒక సేల్ డీడ్ మీరు తయారు చేసుకుంటారు. అంటే మీరు తయారు చేసుకున్న సేల్ డీడు రిజిస్టర్ ఆఫీస్లో ఎగ్జిక్యూట్ అయితే వారి ఆస్తి మీకు బదలాయింపు జరుగుతుంది. మీరు కొనుక్కున్న ఆస్తికి ఈ దస్తావేజు ఆధారం. అలాగే ఎవరి నుంచి అయితే కొనుక్కుంటున్నారో వారికి దక్కిన ఆ హక్కు డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది లింక్ డాక్యుమెంట్ అంటారు. వాళ్ళు మీకు అమ్మేటప్పుడు ఈ డాక్యుమెంట్ ఒకటే చెల్లుబాటు కాదు, రెవెన్యూ రికార్డ్స్లో కూడా. అంటే ప్రతి ఆస్తికి బ్యాకప్ డేటా రెవెన్యూ రికార్డు దగ్గర ఉంటుంది. రిజిస్టర్ ఆఫీస్లో జరిగే ప్రతి లావాదేవీ రెవెన్యూ రికార్డులో కూడా మీ పేరు మీద మీరు కొనుక్కొని మీ ఇంట్లో మీరు కూర్చుంటే రెవెన్యూ రికార్డులో మీకు అప్డేట్ అవ్వదు. మీరు ప్రభుత్వానికి మీ మధ్య జరిగిన లావాదేవీల తాలూకు ఈ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసి అతనుకున్న పట్టాదారు పాస్ పుస్తకం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే అతను శిస్తుల బకాయి ఏమీ లేకుండా చెల్లించేస్తుంటే ఈ వివరాలతో మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయితే రెవెన్యూ రికార్డులో అతని పేరు తీసి మీ పేరు ఎంటర్ చేస్తారు. దాన్ని మ్యూటేషన్ అంటారు. ఆ తర్వాత మీ పేరిట పాస్బుక్లు ఇష్యూ అవుతాయి. ఆ తర్వాత 10(1) అడంగులు అంటారు రెవెన్యూ రికార్డు బ్యాకప్. అంటే
ఆ 10(1) అడంగంలో కూడా మీ పేరు నమోదు కావాలి. వీటికి తోడు ఆన్లైన్లో కూడా 1B అంటారు, ఆన్లైన్లో కూడా మీ పేరు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ ప్రక్రియ అంతా జరిగితే ఏమవుద్దంటే అప్పుడు ఆ భూమి మీద సర్వ హక్కులు అథెంటికేటెడ్గా మీకు దక్కలు పడతాయి. మీరు డబ్బులు ఇచ్చారు, మీరు కొనుక్కున్నారు అంటే ఈ పేర్లు నమోదు ప్రక్రియను కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మీ ఆస్తి ఇన్ని చోట్ల ప్రొటెక్షను చేయబడతా ఉంటుంది. ఇన్ని రికార్డ్స్లో మీ ఆస్తికి మీరు యజమానులు అని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వీటితో సంబంధం లేదు, ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ అని చెప్పని ఒక అధికారిని నియమిస్తారు. ఆ అధికారి ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తుంటాడు. మీరు ఆ ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్ మెయింటైన్ చేసే ల్యాండ్ టైటిలింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకున్న ఆస్తులు ఇవి అని చెప్పని అతని దగ్గర రిజిస్టర్లో మీ ఆస్తులు మీరు ఎంటర్ చేయించుకోవాలి. మీరు ఎంటర్ చేయించుకొని ప్రతి 3 నెలలకు 6 నెలలకి మీరు ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్ మీరు వెరిఫై చేసుకుంటూ ఉండాలి. కారణం ఏంటి అంటే ఇంకొకటి ఎవడో ఒకటి ఉంటాగా ఊర్లో లిటిగేషన్ క్రియేట్ చేసేవాడు, అతను ఈ ఆస్తిని వివాదాస్పదం చేయాలి అనే ఆలోచనలో ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకో, మీరు వైట్ కాలర్ జాబులు ఎక్కడ ఉంటారు, మీరు ప్రతిరోజు ఊళ్ళోకి వచ్చి కొట్లాడే పొజిషన్లో మీరు ఉండరు. నాకు అన్ని హక్కులు నాకున్నాయి, నేను కొనుక్కున్న సేల్ డీడ్ ఉంది, నాకు ఇచ్చిన లింక్ డాక్యుమెంట్ ఉంది, నా పేరు మీద మారిన పాస్బుక్ ఉంది, నాకు 10(1) అడంగంలో నా పేరు నమోదయ్యి ఉంది, ఆన్లైన్లో కూడా నా పేరు రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, నా ఆస్తికి ఏమైందిలే అని చెప్పని జనరల్గా ఇవాళ అయితే ఎవరి ఆస్తి వాళ్ళకే కాపాడబడతా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటున్నారు. అవసరమైతే ఇక్కడ ఈ భూమి ఎవరికైనా కౌలుకి ఇచ్చినా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. యాజమాన్య హక్కులు మాత్రం మీకే ఉన్నాయి. ఇప్పుడేమవుద్ది, ఈ ల్యాండ్ టైటిలింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి ఒక లిటిగేషన్ క్రియేట్ చేయదలుచుకున్న వ్యక్తి ఈ ఆస్తి మీద నాకు కూడా క్లెయిమ్ ఉంది అని ఒక పిటిషన్ పెడితే చాలు. ఆ పిటిషన్ పెట్టగానే దీన్నెత్తి ఇతను డిస్ప్యూట్ రిజిస్టర్ అని ఇంకోటి ఉంటుంది, దాంట్లో ఎంటర్ చేస్తాడు. మీరు వెరిఫై చేసుకుంటూ ఉండాలి, నా ఆస్తి ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్లో ఉందా, డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎంటర్ అయిందా అని చెప్పని. ఇప్పుడు అవసరంలా, కానీ ఆ యాక్ట్ వస్తే మీకు మీరే వెరిఫై చేసుకుంటూ ఉండాలి. మీ ఆస్తి గురించి ఈ విధమైన పిటిషన్ వచ్చింది, మీ వర్షన్ ఏంటని చెప్పని మీకు నోటీస్ ఎవరెవరో వెరిఫై చేసుకుంటున్నా కూడా పిటిషన్ వేసినా ఉపయోగం లేదు కదా సార్, కావాలని కూడా పిటిషన్ వేసినప్పుడు అప్పుడు మీరు అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్తే అప్పీల్కి మీరు వెళ్ళాలి, మీకు తెలియలా. ఇప్పటిలాగానే నా ఆస్తి ఎక్కడికి పోతే అన్ని హక్కులు నాకు ఉన్నాయి కదా అని చెప్పని మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీ ఆస్తి వివాదాస్పదం అయిపోయింది, అది మీ నాలెడ్జ్లో లేదు. 2 సంవత్సరాల లోపు మీరు కనుక ఆ డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎక్కిన అంశాన్ని మీరు అంటే కౌంటర్ చేయకపోతే ఆస్తి అతనికి అయిపోద్ది. ఒకవేళ ఆస్తి అతనికి అవుతూ ఉత్తర్వులు ఇస్తే మీరప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్దాం సార్. హైకోర్టుకు తప్పితే లోయర్ కోర్టుకు వెళ్ళే వెసులుబాటు లేదు. వెళ్తే హైకోర్టుకు వెళ్ళాలి. 1 ఎకరము 2 ఎకరాల్లో ఉన్న రైతులు ఎందరు హైకోర్టుకు వెళ్ళగలుగుతారు? లోయర్ కోర్టుకున్న అధికారాన్ని ఎందుకు తీసేశారు? అసలు ఈ డిస్ప్యూటు అనే అంశాన్ని, ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ మెయింటైన్ చేసే అంశాన్ని ఎందుకు లేవనెత్తారు అంటే ఆస్తులను వివాదాస్పదం చేయటమే లక్ష్యంగా. ఇవాళ గ్రామాల్లో చాలామంది ఒకనాటి రైతు కుటుంబాలకు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చదువుకొని ఉద్యోగాలకి, వ్యాపారాలకి, విదేశాలకి వెళ్ళి ఉన్నారు. తల్లిదండ్రులు వృద్ధులై ఉన్నారు, ఆస్తులు వాళ్ళ సంరక్షణలో ఉంటున్నాయి. అటువంటి వృద్ధులుగా ఉన్న వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఈ డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ చేపించడం ద్వారా వాళ్ళ ఆస్తి గురించి ఆ ఏజ్లో వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఏర్పడి మానసిక ఆందోళన పెరిగి వాళ్ళు ఫైట్ చేయలేని స్టేజ్లో ఏం చేయాలి, ఆ డిస్ప్యూట్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సాగిలపడాలి. లేదు ఆ అధికారి దగ్గరికి వెళ్ళి బాబు ఆస్తి నాదరా నాయన, నీకు ఎంత లంచం కావాలో చెప్పన్నారు అడగాలి. లేదంటే ఇతని దగ్గరికి వెళ్ళి అరే బాబు నేను కొట్లాడే ఓపిక లేదురా, నా పిల్లలు ఇక్కడ లేరు, ఆస్తి నాదది, నువ్వు అన్యాయంగా నా ఆస్తిలో ఏలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, సరే ఏం చేద్దాం చెప్పు, సరే నీది 2 ఎకరాలు ఉంది కదా నాకు 1 ఎకరం ఇవ్వు. అంతకంటే కాన్ఫిడెంట్ సిచ్యువేషన్లో ఆప్షన్ లేని పరిస్థితిలో ఈ విధమైన పరిస్థితులు తలెత్తించడం కోసం తెచ్చిన యాక్ట్ అది. దీంతో భయపడి కదా ప్రజలు దానికి బలం చేకూర్చే అంశాలేంటి, అతను ఈరోజు డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. అద్భుతంగా నేను మిగిలిన రాష్ట్రాలకు కూడా రోల్ మోడల్ లాగా నేను సర్వే నిర్వహించాను అని చెప్పని కోట్లాది హద్దురాళ్ళని గ్రామాలకు తరలించామంటున్నావు. హద్దురాళ్ళు గ్రామాలకు తరలించావు, దాని మీద నీ బొమ్మకేం సంబంధం? అసలు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు నువ్వు. ఆ భూమి నువ్విచ్చిన పట్టా కాదు, వాళ్ళ రెక్కల కష్టంతోటో వాళ్ళ పెద్దల రెక్కల కష్టంతోటో వాళ్ళకు వారసత్వంగా కానీ వాళ్ళు సొంతంగా కొనుక్కున్నది కానీ ఆస్తి అది. దానికి నువ్వు రక్ష కల్పిస్తున్నాడు అని చెప్పని నీ బొమ్మతో హద్దురాళ్ళు వేసే అవసరం ఏముంది? వాళ్ళకి ఇచ్చే పట్టదారు పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ ఎందుకు ఉంటుంది? పాస్ పుస్తకం మళ్ళీ ప్రభుత్వం వాటిని మార్చి ఇంకొక పాస్ పుస్తకం ఇచ్చేదాకా ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో చలామణిలో ఉండే ప్రభుత్వ అధికారిక రికార్డు అది. దాని మీద నీ బొమ్మ ఎందుకు? నువ్వు 5 ఏళ్ళకే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది. ప్రభుత్వ రాజముద్ర ఉండాలి. ఆఖరికి ప్రభుత్వ సర్వే రికార్డ్స్ అంటే విలేజ్ మ్యాప్లో ఏ సర్వే నెంబర్ ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది అనేది ఆ సర్వే రికార్డు ఉంటుంది. ఆ సర్వే నెంబర్ బైఫర్గేట్ అయితే ఎంతెంత ప్రపోర్షన్లో అది బైఫర్గేట్ అయింది,
ఎవరెవరి యాజమాన్య హక్కులు అవి అని చెప్పని ఒక రికార్డు ఉంటుంది, సర్వే రికార్డు అంటారు. దాని పేజీల మీద కూడా ఇతని బొమ్మ. అదొక 100 ఏళ్లకో 200 ఏళ్లకో ఉండే రికార్డు అది. దాని మీద నీ బొమ్మ ఏంటి? నీ టెన్యూర్ 5 ఏళ్లే. ఎందుకు ఇంత దురుద్దేశపూరితంగా వ్యవహరించావు? అసలు ఆ యాక్ట్ తెచ్చిన కారణం ఏంటి? ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పైగా ఇంకొక పని కూడా చేశారు. 2024 మార్చి 18 కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంటే అక్టోబర్ ఆఖరిలోనో నవంబర్ ఆఖరిలోనో 596 జీవో అని చెప్పని ఒక జీవోని తీసుకొచ్చారు. 20 సంవత్సరాలు పైబడి, 20 సంవత్సరాలు అంతకంటే పైబడి ప్రభుత్వం ద్వారా అసైన్ చేయబడిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇష్యూ చేస్తాం, మీరు ఈ భూములు అమ్ముకోవచ్చు అని చెప్పని. ప్రభుత్వం భూమి లేని పేదలకి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకొని జీవించటం కోసం భూములు ఇచ్చారు. ఆ భూములని వాళ్ళు దుర్వినియోగం చేసుకోకుండా, అమ్ముకోకుండా, వేరే వాళ్ళు ఆ హక్కులు పొందకుండా ఉండటం కోసం చెప్పని అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం ఒకసారి ప్రభుత్వం ద్వారా అసైన్మెంట్ చేయబడ్డ భూములు అమ్మే హక్కు లేదు. వాళ్ళు వాళ్ళ వారసులు శాశ్వతంగా ఆ భూమిని అనుభవించే హక్కు ప్రభుత్వం కల్పించింది. కానీ జగన్మోహన్ రెడ్డి మీరు అమ్ముకొని తినండి అని చెప్పని. చిన్నప్పుడు మనకి ఊళ్ళల్లో చిన్నపిల్లల్ని ఆట పట్టించడానికి ఒక ఆట ఆడేవాళ్ళు. తిందాం, ఎక్కడ తెచ్చుకు తిందాం, అప్పు తెచ్చుకు తిందాం, అప్పెట తీరుస్తామంటే ఇక్కడ దా తీసుకొచ్చి అప్పు తెచ్చుకు తిని పారిపోదామని చెప్పని చక్కలిగిలి పెడతారు పిల్లలకి. చిన్నపిల్లలు నవ్వటానికి పనికి వస్తుంది. కానీ నీకు లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం ఉదారంగా నిన్ను భూమి కలిగిన రైతుగా నీకు అవకాశం కల్పిస్తుంటే, భూమి అనేది నీకు ఒక ధైర్యం ఇస్తుంది, సమాజంలో ఒక స్థాయి ఇస్తుంది, ఒక గౌరవం హోదా కల్పిస్తుంది అని చెప్పని నీకు ప్రభుత్వం భూమి కల్పిస్తే దాన్ని అమ్ముకొని తినేమని చెప్పని ఒక జీవో తీసుకొచ్చావు. సరే, జీవో తీసుకొచ్చావు. 4 నెలల్లో ఆ జీవో ద్వారా 13 లక్షల ఎకరాలకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. ప్రభుత్వం దాని మీద విచారణ జరిపింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాని బాధ్యతలు చేపట్టినాక 5,75,000 ఎకరాలు ఇర్రెగ్యులర్గా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే ఎలిజిబిలిటీ లేకున్నా కూడా ప్రభుత్వ భూములకు కూడా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. 20 సంవత్సరాల కాల పరిమితి కాని వాటికి కూడా ఇచ్చారు. ఎందుకు చేసావు నువ్వు అలా? దాని పర్యవసానం కదా నువ్వు ఇచ్చిన ఫ్రీ హోల్డ్ని వాళ్ళ ప్రభుత్వం సస్పెన్షన్లో పెట్టింది. అందులో 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి, 8,800 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినాయి అని చెప్పని నిర్ధారణ అయింది. ఇది నువ్వు చేసిన నిర్వాకం. తర్వాత ప్రభుత్వం తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు, ప్రజా దర్బారులు నిర్వహిస్తూ ఉన్నారు. 3,60,000 పిటిషన్లు ప్రభుత్వానికి రెవెన్యూ పరమైన పిటిషన్లు వచ్చినాయి. నీ సర్వేలో నువ్వు చేసిన తప్పులు, ఎఫ్ఎంబీలు అంటారు, అంటే ఫీల్డ్ మ్యాప్ బుక్. దాంట్లో ఒక సర్వే నెంబరు ఎంత ఎక్స్టెంట్ ఉంటే అంతే ఉండాలి, దాన్ని కూడా ఆల్టర్ చేశారు. ఓ సర్వే నెంబర్ బైఫర్గేట్ అయితే ఒక రైతుకి 2-3 సర్వే నెంబర్లో ఒక ల్యాండ్ పార్సిల్ ఉంటే ఒక సర్వే నెంబర్ పక్క రైతులు దాంట్లో వేసేశారు. ఇవాళ ప్రతి గ్రామంలో నువ్వు రీసర్వే చేసిన ప్రతి చోట ఈ వివాదాలు నడుస్తూ ఉన్నాయి. వాటిని చక్కదిద్దకుండా నువ్వు ఎందుకు పాస్బుక్లు ఇష్యూ చేసావు? ట్రాన్స్పరెంట్గా రీసర్వే చేయాల్సిన బాధ్యత నీది కాదా? ఎందుకని వివాదాస్పదం చేసావు దాన్ని? నువ్వు పెట్టిన కుంపు, నువ్వు ముట్టించిన కుంపటి ఇప్పటికీ రైతుల గుండెల్లో రగులుతానే ఉంది. ఈ ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో రెవెన్యూ సదస్సులు పెట్టింది. వాటి ద్వారా రైతులకు సంబంధించిన ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. వాటిని పరిష్కరించే క్రమంలో ఇవాళ రెవెన్యూ క్లినిక్లు అని చెప్పని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ స్పాంటేనియస్గా ఆ రెవెన్యూ పరమైన సమస్యల్ని యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించాలి అని చెప్పని ప్రభుత్వం ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ పెట్టుకుంది. అదే క్రమంలో నువ్వు నీ బొమ్మలతో వేసిన హద్దురాళ్ళని, నీ బొమ్మల్ని చెరిపేశారు, రాళ్ళని ధ్వంసం చేయలే. శాశ్వతంగా ఆ రైతుకుండే హద్దురాళ్ళ మీద నీ బొమ్మ కాదు, ఏ పాలకుడి బొమ్మ ఉండటానికి వీలేదు. ఆ రైతుకు సంబంధించిన పాస్బుక్ మీద నీ బొమ్మలతో నువ్వు ప్రింట్ చేయించావు కాబట్టి వాటిని తీసి వాళ్ళ రాజముద్రతోటి పాస్బుక్లు ఇస్తున్నారు. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు పాస్బుక్లు ఉన్నాయి, నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయినాక పాస్బుక్ల వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్లు అవి. జగన్మోహన్ రెడ్డి దయాదక్షిణ్యాలతో ఆయన పార్టీ ఫండ్ నుంచి ఇచ్చిన పాస్బుక్లు కాదు. కాబట్టి వీటిని సంస్కరించే క్రమంలో ప్రభుత్వం ఉంటే, వీటిని సంస్కరిస్తుంటే నువ్వు సృష్టించిన సమస్యలు, నీ పాలనా హయాంలో తలెత్తిన వివాదాలు, వాటిని ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఉన్నావు. వాటిని చక్కదిద్దే క్రమంలో ఈ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ముఖ్యమంత్రి నుంచి రెవెన్యూ మంత్రి దగ్గర నుంచి పదే అధికారులకి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ టైం బౌండెడ్ షెడ్యూల్ ప్రకారం సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. 1 సంవత్సర కాలంలోగా వాటిని పరిష్కరిస్తాము అని చెప్పని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అష్యూర్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఇవాళ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఇవాళ ఆ సమస్యల గురించి మాట్లాడుతున్నావు. ప్రజల కోణంలో ఆలోచించి ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం, వాళ్ళలో ధైర్యం నింపడం కోసం వాళ్ళని భయపెట్టిన పాలన ఇది. వాళ్ళని భయకంపితులను చేసి వాళ్ళ ఆస్తులకు భద్రత ఉంటుందా లేదని చెప్పని భయోత్పాతంలో వాళ్ళని ముంచిన పాలన ఇది. కాబట్టే ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్పాలి అనుకొని ఇచ్చిన తీర్పు అది. ఇంకా నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తా,
నా తప్పుకి వీళ్ళని బాధ్యులను చేస్తా, నేను చేసిన తప్పులకి వీళ్ళ మీద నిందలు మోపుతా. ప్రజలు ఇవాళ వాళ్ళు ఎదుర్కొంటున్న అసౌకర్య నేపథ్యంలో దానికి కూడా ఈ ప్రభుత్వాన్ని బూజుగా చూపిస్తానంటే ఎవరి పాలనా హయాంలో ఏ సమస్యలు తలెత్తిని ఎవరు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరికి ఏ విధమైన బాధ్యత అవగాహన ఈ సమస్యల పట్ల ఉంది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇంకా నేను చెప్పిందే ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. నా హయాంలో జరిగిన ఏ విధ్వంసాన్ని ఏ విద్రోహాల్ని ప్రజలు అప్పుడే మర్చిపోయి ఉంటారు అని చెప్పనే భ్రమల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్ప ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి మాటలతోటి భ్రమపడటానికి ప్రజలు సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.